కాలం కష్టపడి మొక్కజొన్న పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని కష్టాలు దాటుకొని మార్కెట్కు మొక్కలను తీసుకొస్తే సరైన ధర లేక రైతన్న కుదేలవుతున్నాడు. ఇప్పటి వరకు ఎక్కడ మార్కెట్ ద్వారా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న రైతుల కష్టాలపై టీ న్యూస్ కథనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం సీజన్లో మొక్కజొన్న పండించిన రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎన్నో ఇబ్బందులను తట్టుకొని ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ మొదట్లో వర్షాలు సరిగా కురవకపోవడంతో విత్తనాలు మొలకెత్తక 2-3 సార్లు విత్తుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఎరువుల విషయంలోనూ చాలా ఇబ్బందులు పడ్డారు. యూరియా సమయానికి అందకపోవడంతో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంటను నష్టపోవలసి వచ్చింది. సగం పంట నష్టపోగా మిగిలిన సగం పంట అయినా చేతికొస్తుందనుకున్న దశలో భారీ వర్షాలు మొక్కజొన్న రైతులను నిండా ముంచాయి. ఆ వర్షాల నుంచి కూడా గట్టెక్కి పంట కోసి ఆరబెట్టే క్రమంలో అకాల వర్షాలతో రైతన్న ఆగమయ్యాడు. చివరకు మార్కెట్లకు తెచ్చిన పంటను మార్క్ఫెడ్ కొనుగోలు చేయకపోవడంతో దళారుల చేతిలో రైతన్న మోసపోవలసిన దుస్థితి దాపురించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి, పత్తి తర్వాత రైతులు ఎక్కువగా మొక్కజొన్న, మిరప పంటలు పండిస్తారు. ఈసారి మొక్కజొన్న పంటను వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. విత్తనం నాటినప్పటి నుంచి ఎన్నో కష్టాలు కోర్చి మార్కెట్కు మొక్కజొన్న పంటను తీసుకొస్తే గిట్టుబాటు ధర రాక రైతన్న దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. మార్కెట్ ధర పట్టికలో మాత్రం 2,400 రూపాయలు కనిపిస్తుంది. కానీ తేమ, ఇతర సాకులు చూపుతూ రైతులను వ్యాపారులు నిండా మోసం చేస్తున్నారు. మార్క్ఫెడ్ కూడా ఇంతవరకు ఏ మార్కెట్లోనూ కొనుగోళ్లను ప్రారంభించలేదు. అయినా మార్కెట్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో దళారుల జేబులు నిండుతున్నాయే తప్ప రైతుకు ఏమాత్రం లాభం జరగడం లేదు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో మార్కెట్గా ఉన్న ఏనుమాముల మార్కెట్లో అధికారులు రైతులను కనీసం పట్టించుకోవడం లేదు. ఎకరానికి 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పంటను మార్కెట్కు తీసుకొస్తే కనీసం ఎకరా మీద పెట్టిన పెట్టుబడి కూడా రాకపోగా మరో 10,000 రూపాయలు నష్టపోవలసి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండ్లి శంకర్ కుంటపల్లి. ఈ వర్షాల వలన రైతుకు ఏం లాభం లేదు. ఈ మార్కెట్ కొంటే మార్కెట్ ఇప్పుడు బ్యానర్ పెట్టాలి కానీ కొనట్లేదు. రైతుల మొత్తం మక్కలన్నీ అగ్గోసగ్గో వ్యాపారస్తులు తీసుకుంటారు. మొన్న 21,80 ఉండే ఇవాళ 2,070 అయినా కొంటలేరు. 1600, 1700, 1800. చెన్నమల్లు, కుంటాపల్లి, సంగ మండలం, వరంగల్ జిల్లా. ఇతర పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అసలు మార్కెట్ స్టార్ట్ చేస్తే ఈ పాడి వరకు రైతులు కొంతవరకు బాగుపడు. అయితే కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. ఎందుకు స్పందిస్తలేదు అని మేము ఏ వాళ్ళని కూడా అడిగినాం. పత్తి కూడా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు మక్కలకు కూడా స్టార్ట్ చేయలేదు. మొన్నదాకా 21 ఉండే, ఇప్పుడు 30 రూపాయలు మళ్ళీ తగ్గించి రోజు రోజుకు తగ్గిపోతుంది. రైతులను చాలా ఇబ్బంది పెడతాను. ఏ మాత్రం కూడా అసలు పెట్టుబడులు కూడా రాలేక పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటికైనా స్పందించి కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు కొంతవరకు మేలు చేస్తే రైతులు ఇప్పటి వరకైనా బాగుపడతారు. ఒక్క ఏనుమాముల మార్కెట్లోనే కాకుండా నర్సంపేట, నెక్కొండ, మహబూబాబాద్, కేసముద్రం, జనగామ లాంటి మార్కెట్లకు మొక్కజొన్న తెచ్చిన రైతుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారింది. దళారుల దోపిడీకి రైతన్న విలవెల్లాడుతున్నాడు. మార్కెట్ల ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. గరిష్ట ధర 1,925 రూపాయలు కాగా కనిష్ట ధర 1,510 రూపాయలుగా ఉంది. అంటే ఏ రైతుకు కనీస మద్దతు ధర 2,400 రూపాయలు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఏ రైతును కదిలించినా 1,800 రూపాయలు దాటి ఒక్క రూపాయి అందలేదనే సమాధానమే వినిపిస్తోంది. ఈసారి ఎకరాకు 25,000 నుంచి 30,000 పెట్టుబడి అయిందని, దిగుబడి కూడా బాగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 40 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 20 నుంచి 25 క్వింటాళ్లు వస్తే ఏం లాభమని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు పంటను తక్కువ ధరకు అమ్ముకున్నారని, ఇప్పటికైనా మార్క్ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభిస్తే రైతులకు లాభం చేకూరుతుందని అంటున్నారు. 3 ఎకరాలు అయితే ఒక ట్రాక్టర్ లోడ్ వెళ్ళింది.
మొత్తం మొలకొచ్చింది అన్నీ ఆగమైంది. సగానికి సగం వెళ్ళి ఖర్చు 40-50 వేలు దాకా అయింది. పిండి బత్తాలు దున్నుడు అంతా కలిసి సగం భూమిపాలు అయింది, సగం ఎక్కడికి వచ్చింది. మొత్తం మొలకొచ్చింది. మొలకొచ్చి ఇక సగం మొలకొచ్చి దాన్ని అన్న పెట్టినాం. ఇది సగానికి సగం ఇంటికి పట్టుకొచ్చింది. ఎన్నో కష్టాలను భరించి మొక్కజొన్న పంటను పండిస్తే ఏం లాభం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మార్క్ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.